యెహోవా అబ్రహామును దర్శిస్తాడు. అబ్రహామా, నేను చెప్పిన ప్రకారమే నీ భార్య శారాకు కుమారుణ్ణి పుట్టించాను అంటాడు. శారా ఆనందంగా నవ్వుతూ, దేవుడు నాకు నవ్వు పుట్టించెను, నా సంగతి వినువారు అందరూ నాతో కలిసి నవ్వుదురు అంటుంది. అబ్రహాము, మన కుమారుని పేరు ఇస్సాకు అని పెట్టెదము. దేవుని ఆజ్ఞ ప్రకారం 8వ రోజు అతనికి సున్నతి చేయించారు. అయితే ఒకరోజు శారా ఆగ్రహంగా, యజమానుడా, హాగరు కుమారుడు ఇష్మాయేలు మన కుమారుణ్ణి నిందించుచున్నాడు, హేళన చేస్తున్నాడు. దయచేసి ఆ దాసిని ఆమె కుమారుణ్ణి పంపివేయి. నా కుమారుడు ఇస్సాకు ఈ ఇంటి ఏకైక వారసుడిగా ఉండాలి అంటుంది. ఇష్మాయేలు ఇస్సాకును అపహాస్యం చేసినందుకే శారా హాగర్ను ఇష్మాయేల్ను పంపివేయాలనుకుందా? కాదు. అనేక కారణాలున్నాయి. వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా, భవిష్యత్ సంకల్పాలున్నాయి. శారా ఇష్మాయేలు ఇస్సాకును అపహాస్యం చేయడం చూచింది. హీబ్రూ భాషలో దీనికి అర్థం హేళన, శత్రుత్వం, బెదిరించడం, ప్రాణాపాయం కలుగచేయడం అనే అర్థాలు వస్తాయి. ఇష్మాయేల్ అప్పటికే 16 నుండి 17 సంవత్సరాల వయసున్నవాడు. అయితే ఇస్సాకు చిన్నవాడే. అందువల్ల ఇష్మాయేలు భవిష్యత్తులో ఇస్సాకు వారసత్వాన్ని హేళన చేయవచ్చు. శారా భయపడిన ముఖ్యమైన విషయం ఇష్మాయేలు అబ్రహాము మొదటి కుమారుడు కావడం. అతడి వారసత్వంలో భాగం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రాచీన కాలాల్లో మొదటి కుమారుడు ఎక్కువ భాగం సంపాదించేవాడు. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం ఇస్సాకు ప్రధాన వారసుడిగా నిర్ణయించబడ్డాడు. అబ్రహాము శారా ఎప్పుడైతే హాగర్ను పంపివేయమందో అబ్రహాము దాన్ని బాధగా స్వీకరించాడు. ఇష్మాయేలు కూడా అతని కుమారుడే. దేవుడు అబ్రహామును ధైర్యపరుస్తూ శారా చెప్పిన మాట వినుమని ఆజ్ఞాపించాడు. మరలా దేవుడు ఇలా చెప్పాడు, ఇస్సాకు ద్వారానే నీ సంతానం పిలువబడును. అయితే ఇష్మాయేలు కొరకు నేను ఒక గొప్ప జనాన్ని చేయుదును, ఎందుకంటే అతడు కూడా నీ సంతానమే. ఇష్మాయేలు ఇస్సాకులతో కలిసి ఉండటం దేవుని సంకల్పం కాదు. దేవుడు ఇష్మాయేలు కోసం ప్రత్యేకమైన మార్గాన్ని సిద్ధం చేశాడు. వలె ఉంటాడు, ఇతరులతో శత్రుత్వం కలిగి ఉంటాడు. ఇష్మాయేలు భిన్నమైన దారిని వెళ్ళాలని దేవుని సంకల్పం. అబ్రహాము హాగరు కొంత త్రాగునీటి తొట్టెను, కొంత తిండిని ఇచ్చి పంపివేశాడు. హాగరు ఇష్మాయేలు కారు ఎడారిలో నీరు లేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన వింటాడు. దేవదూత వారిని ప్రోత్సహించి దగ్గరలో ఉన్న నీటి ఊటను చూపిస్తుంది. శారా చేసిన నిర్ణయం కేవలం అహంకారం లేదా అసూయ కారణంగా కాదు, దేవుని సంకల్పంలో భాగమే. ఇస్సాకు ద్వారా దేవుని నిబంధన నెరవేరాలి. ఇష్మాయేలు ప్రత్యేకమైన జనంగా స్థాపించబడాలి. ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఇదే దేవుని గొప్ప ప్రణాళిక. ఎవరినీ విడిచిపెట్టడు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేస్తాడు. ఇది అంతయు ముగిసిన తర్వాత అబ్రహాము అబీమెలెకు మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. అబీమెలెకు, అబ్రహామా, దేవుడు నిన్ను ఆశీర్వదించుచున్నాడని నేను చూచితిని. నా విన్నపం ఇదే, నా వంశంతో నీవు నమ్మకంగా ప్రవర్తించు. అబ్రహాం అంటాడు, నీకు నేనేమీ మోసం చేయను, కానీ నీ సేవకులు ఈ బావిని బలవంతంగా తీసుకున్నారు అంటాడు. నేను ఆ విషయం తెలియకే ఉన్నాను, విచారణ చేయుదుము అని చెప్తాడు అబీమెలెకు. అబ్రహాము గొర్రెలను, ఎద్దులను తీసుకుని అబీమెలెకు ఇచ్చి ఇద్దరు ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. ఇది జరిగిన తర్వాత అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుకల చెట్టును నాటుతాడు. అబ్రహాము యెహోవాను ప్రార్థిస్తూ, ఓ యెహోవా, నీవు శాశ్వతమైన దేవుడివి, ఎల్ ఒలాం, నీవు నాకు, నా సంతానానికి విశ్వాసంగా నిలుచువాడవు అని ప్రార్థిస్తాడు. జరిగిన సంఘటనలన్నీ దేవుని నమ్మకాన్ని ప్రదర్శించాయి. ఇస్సాకు వాగ్దానం నెరవేరింది. ఇష్మాయేలు కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు, క్రొత్త జీవితం ప్రారంభించాడు. అబ్రహాము దేవునిపై విశ్వాసంతో జీవించాడు. ఎల్ ఒలాం అనగా శాశ్వత దేవుడు, యుగ యుగాల దేవుడు అని అర్థం. ప్రార్థించాడు. ఇది దేవుడు అనాది నుండి శాశ్వతంగా ఉన్నవాడని, ఆయన ప్రణాళికలు, నిబంధనలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని అర్థం. దేవుడు మారడు, ఆయన వాగ్దానాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని అర్థం. దేవుని ప్రేమ, కృప, విశ్వాసం మారవు. వాగ్దానాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. మానవులు మారుతారు, రాజులు మారుతారు, కానీ ఎల్ ఒలాం మారడు. ఎల్ ఒలాం పేరుతో అబ్రహాం దేవుణ్ణి పిలవడం ద్వారా దేవుడు తనతో చేసిన నిబంధన ఎప్పటికీ నిలిచి ఉంటుందని విశ్వాసంతో అంగీకరించాడు.